భారతదేశంలో పుట్టి విశ్వవ్యాప్తమైంది బౌద్ధ మతం. బౌద్ధం మనదే అనడానికి సజీవ సాక్ష్యాలే బౌద్ధరామాలు. రాష్ట్రంలో అనేక చోట్ల ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. బుద్ధిస్టులు ఆలయాలుగా భావించే బౌద్ధరామాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మారుతున్నాయి. దీంతో బుద్ధిస్టు మూవ్మెంట్కు రెడీ అవుతున్నారు బుద్ధిస్టులు. విశాఖలో అనేక బౌద్ధరామాలున్నాయి. బుద్ధిజం భారతదేశంలో వెల్లివిరిసిన రోజుల్లో అనేక మంది బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూ ఇక్కడ బౌద్ధరామాలు ఏర్పాటు చేశారు. అవన్నీ ఇప్పుడు ఒకప్పటి విశాఖ బౌద్ధ చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. సముద్ర తీరం వెంబడి అనేక బౌద్ధరామాలున్నాయి. నేవీ చేపట్టిన ఏరియల్ సర్వేలో తొట్లకొండలో మొదటిసారి బౌద్ధరామం బయటపడింది. దాన్ని ఆధారం చేసుకుని చేసిన ఇతర సర్వేల్లో తొట్లకొండ పరిసరాల్లోనే బావికొండ బయటపడింది. అనకాపల్లిలో ఎప్పటినుంచో బొజ్జన్నకొండ బౌద్ధ భిక్షువులకు పుణ్యస్థలంగా ఉంది. ప్రతి ఏడాది ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇక యలమంచిలి, పాయకరావుపేటల్లో కూడా అనేక బౌద్ధరామాలు, చిహ్నాలు, ఆవాసాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ పర్యాటక కేంద్రాలుగా మారాయి. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో క్రమంగా ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. एंशियंट बुद्धिस्ट का जो मोनूमेंट मिला है, देखा है, वो लोग बहुत खस्ता हालत में है, बुरी हालत में है. जैसे तोतलाकुंडा, भाभीकुंडा, भजानाकुंडा बहुत खस्ता हालत में है. इसको अभी आंध्र प्रदेश गवर्नमेंट और टूरिज्म और ये आर्कोलॉजिकल सर्वे ऑफ इंडिया, इन लोग से मेरा रिक्वेस्ट है कि यहाँ ये लोग రిపేర్ करना चाहिए, अच्छा से देखभाल करना. శిథిలమైపోతున్న బౌద్ధరామాలను కాపాడాలని బౌద్ధ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను వాటి బాగు కోసం వినియోగించాలని కోరుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బౌద్ధరామాలు కాస్త అసాంఘిక కార్యక్రమాలకు, ప్రేమికుల వికృత చేష్టలకు నిలయంగా మారాయని ఆవేదన చెందుతున్నారు. బౌద్ధరామాల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వమే దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి మరి పురాతన నుండి వచ్చినటువంటి 2500 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి బౌద్ధాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని, మరి ఈ దేశం నుండి వెడలుగొట్టబడిన అంటే పంపించారు ఈ దేశం నుండి బౌద్ధాన్ని ఇతర దేశాలకి. అక్కడ మహోన్నతమైనటువంటి బౌద్ధ సంస్కృతి ఉంది. అక్కడ మరి ప్రజలు బౌద్ధ సంస్కృతితో బాగా మమేకమై ఆ బౌద్ధాన్ని తీసుకొని, బౌద్ధం యొక్క మంచిని తీసుకొని వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. బౌద్ధరామాలను ప్రభుత్వం సంరక్షించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు బుద్ధిస్టులు. విశాఖ నగరానికి బుద్ధిస్టు సిటీగా ఉన్న పేరును కాపాడే ప్రయత్నానికి నడుం బిగిస్తున్నారు.